హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా మీరు నా క్లాస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, చలో లెట్స్ గెట్ ఇన్ ద ఫస్ట్ టాపిక్. సో అవర్ ఫస్ట్ టాపిక్, సో ద టాపిక్ నేమ్ ఇస్ కంప్రెసివ్ అస్ఫిక్సియా. ఎస్, నేమే కంప్రెసివ్ అస్ఫిక్సియా. సో కొంచెం తెలుగులో అనడానికి ప్రాబ్లం ఉండొచ్చు. సో ఒక 2 times రాయండి. ఏంటి? అస్ఫిక్సియా. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అస్ఫిక్సియా? ఇట్లాంటి టర్మ్స్ లైక్ క్లాస్ట్రోఫోబియా ఆర్ హైపోగ్లైసెమియా, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఒక టర్మ్గా అడిగే ఛాన్స్ ఉంది. మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ చూసుకున్నా, యూపీఎస్సీ చూసుకున్నా, సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ చూసుకున్నప్పుడు మనకు కొన్ని టర్మ్స్ కనబడ్డాయి. ఎలా అంటే లైక్ హైమ్ అంటే ఏంటి? HYMN, హైమ్. దాని హిమ్న అనొద్దు. సో హైమ్ అంటే ఒక స్తోత్రం లాగా, లేదా శామ్, PSALM, శామ్. సో ఇట్లాంటి వర్డ్స్ని అడిగే ప్రాబిలిటీ ఒకాబులరీ మేనర్లో మనకు కనబడుతుంది. సో ప్రెసెంట్, సో మనందరికీ తెలిసిందే, సో మన తమిళ్ సూపర్ స్టార్ విజయ్ కరూర్ యాత్రలో ఏం జరిగిందో మనందరం చూస్తాం. ఒక స్టాంపీడ్ జరిగింది, అప్రాక్సిమేట్లీ 41 మంది వరకు చనిపోయారు. ఈ కాంటెక్స్ట్లో మనకి లైమ్లైట్లోకి వచ్చిన వర్డే ఇక్కడ కనబడుతున్న కంప్రెసివ్ అస్ఫిక్సియా. అస్ఫిక్సియా అంటే నథింగ్ బట్, సో మన చుట్టూ మొత్తం జనాలు గుమిగూడినప్పుడు, ఆ గుమిగూడినప్పుడు మనకి బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది? ముందు వెనక అందరూ మనందరినీ క్రష్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ క్రషింగ్లో మన లంగ్స్ ఎక్స్పాన్షన్ కానీ కంప్రెషన్ కానీ ఇది తగ్గిపోయి ఆక్సిజన్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ఆ మోడ్నే మనం అస్ఫిక్సియా అని ఒక పదంతో పిలవడం జరుగుతుంది. సరే, ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందంటే ఈ కరూర్ స్టాంపీడ్లో జరిగిన దాని మీద ఒక స్పెషల్గా కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో ఈ అస్ఫిక్సియా ఎందుకు జరిగింది అనే న్యూస్ ఒకటి మనకు వైరల్ అయింది. ఆ కాంటెక్స్ట్లో దీన్ని మనం మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, రద్దీగా ఉండే పరిస్థితిలో ఆక్సిజన్ లేకపోవడం యొక్క ప్రమాదకరమైన రూపాన్నే కంప్రెసివ్ అస్ఫిక్సియా అంటాం. సో చాలా మంది చనిపోతానికి రీజన్ ఏంటంటే ఇదే. ఈ రీజన్ వల్ల ఆ 41 మంది వరకు చనిపోవడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్లో మరి ఎగ్జామ్లో మనకి ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్ఫిక్సియా అంటే ఏంటి? డోస్ నాట్ గెట్ ఇనఫ్ ఆక్సిజన్, అంటే సరిపడిన ఆక్సిజన్ లేకపోవడాన్ని అస్ఫిక్సియా అంటాం. కంప్రెసివ్ అంటే లంగ్స్ అనేవి క్రష్ అయిపోవడం. సో అస్ఫిక్సియా వేరు, కంప్రెసివ్ అస్ఫిక్సియా వేరు. అస్ఫిక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ నాట్ ఇనఫ్ ఆక్సిజన్. అదే కంప్రెసివ్ అంటే ఈ లంగ్స్ మొత్తం క్రష్ అయిపోవడాన్ని మనం కంప్రెసివ్ అంటున్నాం. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం ఒక 3 వొకాబులరీస్ని గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ వొకాబులరీ ఏంటంటే సైనోసిస్. సైనోసిస్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, చనిపోయిన వాళ్ళ పెదాలు మీకు బ్లూయిష్ కలర్లో మారడం కానీ, స్కిన్ మొత్తం నీలి రంగులో బ్లూ కలర్లో మారడం మనకు కనబడుతుంది. అవునా కాదా? ఆ లిప్స్, ఆ స్కిన్ బ్లూయిష్ కలర్లో మారిపోవడాన్ని మనం ఇక్కడ సైనోసిస్ అంటున్నాం. ఎందుకు ఆ పదంతో పిలుస్తున్నామంటే, ఈ చనిపోయిన అన్ని శవాలు కూడా మ్యాక్సిమం ఈ కలర్లోకి మారడం జరిగింది. అందువల్ల ఈ టర్మ్ మళ్ళీ మనకి లైమ్లైట్లోకి వచ్చింది. నెక్స్ట్, సో షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ని మనం టర్మ్ లైక్ మన టెక్నికల్ లాంగ్వేజ్లో హైపాక్సియా అనే నేమ్తో పిలుస్తున్నాం. నెక్స్ట్, ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పెరిగితే దాన్ని మనం హైపర్ క్యాప్నియా అని పిలుస్తున్నాం. సో సింపుల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఒకటి సైనోసిస్. సైనోసిస్ అంటే అర్థం ఏంటి? శరీరం మొత్తం మనకి బ్లూ కలర్లో మారడం, లైక్ పెదాలు కానీ స్కిన్ కానీ. సో సెకండ్ కేసులో చూస్తే మనం హైపాక్సియా అంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ డిమాండ్ అనేది తగ్గిపోవడం. తర్వాత చూసుకుంటే హైపర్ క్యాప్నియా. సో ఇవన్నీ కూడా ఈ స్టాంపీడ్లో డెత్కి రీజన్ అయిందని మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఎస్. అయితే ఈ విషయం మీద మనం కొన్ని క్వశ్చన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ అస్ఫిక్సియా? ఇప్పటివరకు నేను మాట్లాడిందే కదా. నెక్స్ట్, వాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ అస్ఫిక్సియా ఈజ్ నాట్ ట్రీటెడ్ ఇమీడియట్లీ. నాట్ ట్రీటెడ్ ఇమీడియట్లీ చేయకపోతే ఏమవుతుంది? ఆర్గాన్ ఫెయిల్యూర్ కానీ ఆర్ చనిపోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. సో దీన్ని రెడ్యూస్ చేయాలంటే మనం ఏం చేయాలి? సిపిఆర్. సో సిపిఆర్ అంటే అర్థం ఏంటి? సో అర్థం ఏంటి? లైక్ పల్మనరీ రిసస్సియేషన్. సో అంటే మళ్ళీ మనం ఆ ఏరియాని, అంటే కార్డియో పల్మనరీ అంటే గుండెకి లంగ్స్కి వీటికి మళ్ళీ గాలి వెళ్ళేలాగా మనం ట్రీట్మెంట్ చేయడాన్ని సిపిఆర్ అంటాం. ఓకే, తర్వాత వాట్ ఈస్ కంప్రెసివ్ అస్ఫిక్సియా అంటే ఏంటి? కంప్లీట్గా లంగ్స్ అనేవి క్రష్ అవ్వడం. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు లంగ్స్ డ్యూరింగ్ ద కంప్రెసివ్ అస్ఫిక్సియా? అప్పుడు లంగ్స్ మొత్తం క్రష్ అయిపోతాయి అని ఇక్కడ క్వశ్చన్స్. నెక్స్ట్, సరోగసీ యాక్ట్. సో సరోగసీ అంటే ఏంటి? తెలుగులో అద్దె గర్భం. ఎప్పుడు? సో ఇద్దరు దంపతులకి ఎప్పుడైతే పిల్లలు పుట్టరు అని ఒక సర్టిఫికేట్ వచ్చిందో అప్పుడు వాళ్ళు ఈ సరోగసీ అంటే అద్దె గర్భానికి వెళ్ళొచ్చు. అయితే అద్దె గర్భానికి మన దేశంలో ఏదైనా ప్రాపర్ రూల్స్
అండ్ రెగ్యులేషన్స్ ఆన్ నామ్స్ ఉన్నాయంటే ఇప్పటి వరకు లేవు. బట్ దీనికి సంబంధించిన యాక్ట్ మనకి 2021లో వచ్చింది. ఆ యాక్ట్ 2022 జాన్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఒక్కసారి మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను కొన్ని రాయించే ఈ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2021లో యాక్ట్ అనేది ఎనాక్ట్ అయ్యింది. ఈ ఎనాక్ట్ అయిన యాక్ట్ మనకి 2022 జనవరి 25 నుంచి ఈ మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినాయి. అంటే అర్థం ఏంటి, అప్పటి నుంచి ఇది మనకి అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఇష్యూలో మనం సరోగసీ అంటే ఏంటి, దీన్ని మనం ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దీనికంటూ నామ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆడపిల్ల తను ఆర్థిక పరిస్థితుల్లో లైక్ తనకి ఒక డబ్బు అవసరం ఉంది. సో అవసరం ఉన్న ఒక ఆడపిల్ల, ఏజ్ కూడా లేదు, అలాంటి ఆవిడ కూడా ఈ సరోగస్ని ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఒప్పుకుంటే ఏం జరుగుతుంది, సో సరిగా బాడీ ఆర్గన్స్ డెవలప్ కాని సందర్భంలో ఇలా సరోగస్ తీసుకుంటే జరిగే థింగ్ ఏంటి, ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేట్. అంటే ప్రతి 1,00,000 మంది డెలివరీస్కి చనిపోయే తల్లుల సంఖ్య ఒకప్పుడు 100కు పైగా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే కేరళలో కానీ, ఏపీలో కానీ, తెలంగాణలో కానీ చాలా వరకు తగ్గినాయి. ఎందుకు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే తీసుకెళ్ళి మన హాస్పిటల్లో డెలివరీ చేయడం వల్ల ఈ చావులు తగ్గుతున్నాయి. సో ఇందుకే మనం పెళ్లి వయసుని 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి ఎస్పెషల్గా ఫీమేల్కి సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఏజ్ వరకు తమ బాడీస్లో ఆర్గన్స్ డెవలప్ అయ్యి దే ఆర్ కేపబుల్ టు గివ్ బర్త్ టు ఏ బేబీ. అంటే అప్పటి వరకు వాళ్ళ బాడీ డెవలప్ కాదని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కాబట్టి మనం ఏజ్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్లో ఏ మహిళ ఈ సరోగసీని తీసుకోవచ్చు, ఇది ఇల్లీగల్గా కానీ కమర్షియల్ కానీ ఒక గేమ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మనకి ఈ యాక్ట్ రావడం జరిగింది, ద రెగ్యులేషన్ ఆఫ్ ది సరోగసీ యాక్ట్. అయితే ఈ యాక్ట్ మీద వెరీ రీసెంట్గా మనం చూస్తే నయనతార విఘ్నేష్ శివన్ దంపతుల కేసు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ సరోగస్ని ఎవరు పడితే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి రూల్ లేదు. సో ఇక్కడ కొన్ని రూల్స్ మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు దంపతులకి పెళ్ళైంది. సో కపుల్స్కి మ్యారేజ్ అయ్యాక ఎప్పటి వరకు 5 years వరకు కూడా ఈ ప్రాక్టీస్ని చేయకూడదు. వాళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా పిల్లలు పుట్టరు అని ఒక సర్టిఫికెట్ వచ్చాకే మనం ఈ సరోగస్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఈ సరోగసీని ఒక అల్ట్రిస్టిక్ మేనర్లో, అల్ట్రిస్టిక్ మేనర్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో మనం పరోపకారం అంటాం. అంటే ఇది ఎలాంటి డబ్బులని ఆశించకుండా, సో పరోపకారం ఇతరులకి మనం ఉపకారం చేసే విధంగా మాత్రమే మనం దేన్ని తీసుకుంటాం. ఈ ప్రాసెస్లో మనం ఏ మహిళనైతే అద్దెగా తీసుకుంటున్నామో, రెంటల్గా తీసుకుంటున్నామో ఆ మహిళ ఊమ్ లోపలికి అంటే గర్భాశయం లోపలికి సో ఇటు స్పర్మ్స్ని కానీ అటు గ్యామెట్స్ని కానీ ఆ రెండింటిని మనం ఎంబ్రియోస్గా మార్చి ఈ మనం తీసుకున్న సరోగేట్ లేడీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం తీసుకుంటున్న ఆ సరోగేట్ లేడీని ఎవరినైతే మనం తీసుకుంటున్నామో షీ మస్ట్ బి మెయింటైన్ ద ఏజ్ 25 years to 35 years. సో ఈ ఏజ్ ఉండాలి. దట్టు ఆవిడకి ఇదివరకే మ్యారేజ్ అయిపోయి సో షీ హ్యాస్ టు బి మెయింటైన్ చిల్డ్రన్, ఆవిడకి సంబంధించిన పిల్లలు కూడా పుట్టి ఉండాలి. సో చూడండి ఈ నామ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మనం సరోగసీ లేడీగా తీసుకుంటున్నామో ఆ లేడీకి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి దట్టు ఏజ్ 25 to 35 years ఉండాలి. ఇది ఫస్ట్ నామ్, అర్థమవుతుందా, ఫస్ట్ నామ్. సో 25 to 35 ఏజ్ ఉండాలి, మ్యారేజ్ అవ్వాలి, పిల్లలు అవ్వాలి. అండ్ దట్టు ఆ సరోగసీ కూడా ఆవిడ ఒకేసారి మాత్రమే తీసుకోవడానికి కేపబిలిటీ ఆవిడకు ఉండాలి. ఇది ఫస్ట్ నామ్, అర్థమవుతుందా. సో సరోగసీ కావాలంటే ఇదంతా ప్రాసెస్ మనకు కనబడుతుంది. 5 ఏళ్ల వరకు వాళ్ళకి పిల్లలు పుట్టరని సర్టిఫికేట్ ఫస్ట్ కపుల్స్కి రావాలి, ఆ తర్వాత ఈ సిస్టమ్ మనకు జరుగుతుంది. సో ఇది కూడా ఏ క్లినిక్కి పడితే ఆ క్లినిక్కి అంత సింపుల్గా ఇవ్వడం కుదరదు. సో ఖచ్చితంగా మనం మాట్లాడుతున్న ఏ క్లినిక్ అయినా కూడా ఈ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉండాలి. అయితే ఆ కపుల్ వయసుని కూడా ఇక్కడ నిర్ధారించడం జరిగింది. సో చూసుకుంటే ఒకవేళ ఇదే కపుల్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో లేడీ కపుల్ని మనం అబ్జర్వ్ చేస్తే 23rd to 50 years ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ కపుల్స్లో మనం చూసుకుంటే ఫీమేల్ కానీ తర్వాత మేల్ కానీ, ఈ ఫీమేల్కి మనం ఉండాల్సిన ఏజ్ ఎంత సార్ అంటే 23rd నుంచి 50 years వరకు ఉండాలి. మేల్ చూసుకుంటే 26 నుంచి 55 years వరకు మేల్ ఏజ్ అనేది స్టిపులేట్ అయి ఉండాలి. సో బేసికల్గా ఇది ఒక కమర్షియల్ మోడ్లో కాకుండా ఇది అల్ట్రిస్టిక్ మేనర్ అంటే పరోపకారం విధానంగా మాత్రమే ఇది మనకి ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. అది ఏం ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సరోగసీ జరుగుతున్న టైంలో వీరిద్దరికి
పిల్లలు పుట్టే కేపబిలిటీ వచ్చి లేదా వీరిద్దరికి లైక్ లైక్ పిల్లలు పుట్టడానికి కేపబిలిటీ వచ్చింది అనుకుంటే అప్పుడు సరోగస్ మదర్ని అబార్ట్ చేసే ఛాన్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అబార్షన్ మనం ఎందుకు చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ కపుల్కి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ వచ్చిందంటే ఈ సరోగేట్ మదర్ని అబార్షన్ చేసే ఛాన్స్ ఉంది. ఆ అబార్షన్ చేసే ఛాన్స్ ఈ సరోగసీ లేడీ ఖచ్చితంగా రిటర్న్గా మనకి ఒక లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే రాతపూర్వకంగా ఆవిడ యొక్క నిర్ణయాన్ని మనం తీసుకున్న తర్వాతే ఈ సరోగసిని మనం అబార్ట్ చేయొచ్చు. ఇంత స్ట్రిక్ట్గా ఈ నామ్స్ని సెటప్ చేయడం జరిగింది. సో ఇట్ ప్రొవైడ్స్ ద ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ సరోగసీ క్లినిక్స్. సో ఏ సరోగసీ ఏ క్లినిక్స్ పెడితే ఆ క్లినిక్స్కి ఇక్కడ అర్హత లేదు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సో సరోగస్ చేసే మదర్ ఏజ్ అయితే 25 to 35 ఇయర్స్ ఉండాలి, పెళ్ళై ఉండాలి, ఆల్రెడీ చిల్డ్రన్ కూడా ఉండాలి. సో సరోగసి తన లైఫ్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఒక్కసారి మాత్రమే చేసుకుంటే ఇక్కడ మనకి ఛాన్స్ ఉంది. సో కపుల్స్ ఏజ్ చూసుకుంటే లేడీకి అయితే 23 to 50 ఇయర్స్, మేల్ చూసుకుంటే 26 to 55 ఇయర్స్ వరకు స్టిపులేట్ అయి ఉండాలని ఇక్కడ చెప్తుంది. సో ఇదంతా దీని గురించి ఖచ్చితంగా ఒక కమర్షియల్ సరోగస్ని అవాయిడ్ చేయడానికి. ఓకే, మరి కొన్ని క్వశ్చన్స్. విచ్ టైప్ ఆఫ్ ద సరోగసీ ఈస్ పర్మిటెడ్ అండర్ దిస్ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021? అల్ట్రియిస్టిక్ సరోగసీ అంటాం, అంటే పరోపకారం చేసే సరోగసీ అంటాం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సరోగేట్? సో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? టు ప్రివెంట్ ద ఎక్స్ప్లోటేషన్ విమెన్ ఇన్ కమర్షియల్ సరోగసీ. అంటే ఇది డబ్బులు సంపాదించుకునే ఒక వృత్తిగా కాకుండా దీన్ని మనం సెటప్ చేయాలి. నెక్స్ట్, అండర్ వాట్ కండిషన్ కెన్ అబార్షన్ బీ పర్ఫార్మ్ డ్యూరింగ్ సరోగసీ? సో సరోగసీ అప్పుడు మనం ఎలా అబార్షన్ చేయొచ్చు? ద రిటర్న్ కన్సెంట్ ఆఫ్ ది సరోగేట్ మదర్. అంటే ఎవరైతే సరోగస్ని యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా రాతపూర్వకంగా ఒక అనుమతి పత్రాన్ని ఇచ్చిన తర్వాతే దాన్ని మనం తీసేయాలని చెప్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏజ్ ద రేంజ్ ప్రిస్క్రైబ్ ద సరోగేట్ మదర్ అండర్ దిస్ యాక్ట్? ఈ యాక్ట్ కింద సరోగసీ చేసుకునే మదర్కి ఎంత ఏజ్ ఉండాలంటే 25 to 35 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. మనందరికీ తెలిసిందే, మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఏంటి? అంతర్జాతీయ సౌర కూటమి. ప్రజెంట్ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? బేసికల్గా దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? 2015లో మనకు ఒక సమ్మిట్ కనబడుతుంది. ఆ సమ్మిట్ పేరే ప్యారిస్, లేదా దీన్నే మనం COP21 అనే పేరుతో పిలుస్తున్నాం. సో జనరల్గా ఈ కాప్స్ ఏ ఫ్రేమ్వర్క్ కింద జరుగుతుంది? మనకి UNFCCC, అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఎప్పుడు వచ్చింది సార్ మన దేశంలో? సో 1992లో ప్రపంచ దేశాలన్నీ కూడా కార్బన్ ఎమిషన్ స్థాయిని తగ్గించాలనే ఉద్దేశంతో సో బ్రెజిల్ క్యాపిటల్ అయిన రియో డి జెనీరో, సో ఇక్కడ రియో డి జెనీరోలో సమావేశం అయ్యాయి. ఈ సమావేశానికి ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే ఎర్త్ సమ్మిట్ ఆర్ రియో సమ్మిట్ అనే పేరు ఉంది. ఈ ఎర్త్ సమ్మిట్, ఈ రియో సమ్మిట్లో మనం తీసుకున్న ఫ్రేమ్వర్క్ ఏంటంటే UNFCCC. ఆల్రెడీ ఈ క్వశ్చన్ని వెరీ రీసెంట్గా జరిగిన 2024లో జరిగిన Group 4, Group 3, Group 2 ఎగ్జామ్స్లో కూడా సేమ్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ UNFCCC అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ప్రాబిలిటీ మనకు కనబడింది. సో దీని కింద ప్రపంచ దేశాలన్నీ కూడా కాప్ అనే సదస్సును జరుపుకుంటే, కాప్ అంటే కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీ. సో వెరీ రీసెంట్గా జరుగుతున్న కాప్ నెంబర్ వైజ్గా ఎన్నోది అండ్ ఎక్కడ జరగబోతుంది తెలిస్తే కమెంట్ చేయండి. ఓకే, అయితే ఇలా కాప్ జరిగితే ఇందులో 21st కాప్, దీన్ని మనం ప్యారిస్ సదస్సు అంటున్నాం. ఈ ప్యారిస్ సదస్సు తీసుకున్న ముఖ్య అంశాలు ఏంటి అంటే, సో ప్రపంచంలో ఉన్న ఈ టెంపరేచర్ స్థాయిని అంట మనం 1.5 degrees Celsius to 2 degrees Celsius వరకు మెయింటైన్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు ఒక థర్మల్ జనరేషన్ ఫ్యాక్టరీ ఉంది. మీ రేంజ్లో మీరు ఎంతవరకు జనరేట్ చేయొచ్చు అంటే, మీరు జనరేట్ చేసిన దాంతో ఆ ప్లేస్లో ఉన్న టెంపరేచర్ 1.5 degrees నుంచి 2 degrees కంటే దాటకూడదు, అక్కడి వరకు మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఇలా ఈ తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకుంది NDC అంటే నేషనల్లీ డిటర్మినేషన్ కాంట్రిబ్యూషన్ గోల్స్. నేషనల్లీ డిటర్మినేషన్ కాంట్రిబ్యూషన్, నేషనల్ అంటే జాతీయంగా, డిటర్మినేషన్ అంటే తమంతట తాము అనుకునే విధంగా, కాంట్రిబ్యూషన్ అంటే మేము ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఈ కాంటెక్స్ట్లో ఇండియా ఏమని చెప్పిందంటే 2070 వరకు మేము నెట్ జీరో ఎమిషన్స్కి వెళ్తాము. అంటే 2070 వరకు ఏ వాహనం నుంచి చిన్న పొగ కూడా బయట కదా అని చెప్పింది. ఇప్పుడు చూడట్లేదా, ఒకప్పుడు డీజిల్ కానీ, కార్స్ కానీ, పెట్రోల్ బైక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ 2070 కల్లా కంప్లీట్గా
ఎలక్ట్రిక్ మేనర్లో, హైడ్రోజన్ మేనర్లో తయారవుతున్నాయి. అంతెందుకండి, ఇప్పుడు మీరు బస్ స్టాండ్స్కి వెళ్తే మీకు ఏం కనబడుతున్నాయి? జేబీఎం ఎలక్ట్రిక్ బస్సెసే కదా. ఒకప్పుడు ఎందుకు 2-3 ఇయర్స్ కింద అసలు ఈ బస్సెస్ ఉన్నాయా? లేవు కదా. సో థింగ్ ఏంటంటే ఆల్రెడీ మన నెట్ జీరో ఎమిషన్స్ స్థాపించబోతున్నాం. అయితే ఇదే సదస్సులో మనకు వచ్చిన ఇంకొక ఆలోచన ఏంటి అంటే దట్ ఫ్రాన్స్ అండ్ ఇండియా ఈ రెండు తీసుకున్న ఆలోచన పేరే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. ఈ అలియన్స్ ఏం చెప్తుంది సార్? సో భూమికి ఇలా చూసుకుంటే 2 ట్రాపికల్ లైన్స్ ఉన్నాయి. ఒక ట్రాపికల్ లైన్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇంకో ట్రాపికల్ లైన్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికోన్. తెలుగులో చెప్పాలంటే మకర రేఖ, కర్కట రేఖ. సో ఇది మనకి ఈక్వేటర్. ఈ రేంజ్లో సూర్యరశ్మి పడడానికి మనకి మోర్ ప్రాబబిలిటీ ఉంది. దట్టు ఈ సూర్యరశ్మి మనకి 275 ప్లస్ డేట్ అవుట్ ఆఫ్ 365 డేస్లో యాక్టివ్ మోడ్లో ఉంటుంది. అంటే ఈ దేశాలు ఆ సన్లైట్ని తీసుకోవడానికి మోర్ కేపబిలిటీ కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ దేశాలన్నీ ఒక అలియన్స్గా, సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, అలియన్స్ అంటే తెలుగులో అర్థం ఏంటి? కూటమి. ఓకేనా? ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఈ దేశాలన్నీ కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తూ, సో మనం జనరల్గా థర్మల్ వాడుతున్నాం. థర్మల్ అంటే బొగ్గుతో వచ్చిన కరెంట్ వాడుతున్నాం. సో బొగ్గుతో వచ్చినప్పుడు కొంతవరకు మనకు పొగ ఈ గాలిలో రిలీజ్ అవుతుంది కదా, అలాంటి వాటిని తగ్గించే విధంగా సోలార్ ప్లేట్స్ని తీసుకొచ్చి కంప్లీట్గా ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి అనే మేనర్లో ఈ ఐఎస్ఏని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ ఐఎస్ఏ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే ఢిల్లీలో ఉన్న గురుగ్రామ్ ఏరియాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీనికి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే భారతదేశం ఇంటర్నేషనల్ వైజ్గా హెడ్ క్వార్టర్స్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ హెడ్ క్వార్టర్ ఈ ఐఎస్ఏ మాత్రమే. ఈ ఐఎస్ఏ మొదటగా మనకి 2018లో అసెంబ్లీ అవ్వడం జరిగింది. సో ఈ అసెంబ్లీలో అంటే ఈ ఐఎస్ఏ అనే ఒక బిల్డింగ్ ఉంటుందండి. దీంట్లో ఒక అసెంబ్లీ హాల్ ఉంటుంది. ఈ అసెంబ్లీ హాల్లో ఉన్న పర్సన్స్ని మనం ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దట్టు ఇది ప్రతి సంవత్సరం యాన్యువల్గా ఇది మీట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ కేసులో మనం ఎలాంటి అవుట్కమ్స్ వచ్చినాయో ఒకసారి మాట్లాడుకుందాం. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకేనా? సో చూసుకుంటే దీంట్లో ఒక హెడ్ కనబడతాడు, తర్వాత ఐఎస్ఏ సెక్రటరీ కనబడతాడు, ఐఎస్ఏ అసెంబ్లీ ఉంటుంది. ఎవ్రీ 4 సంవత్సరాలకు ఒకసారి దీంట్లో మనం ఎలక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇదేం చేస్తుంది? మెంబర్ కంట్రీస్ కానీ, సో లేదా ఇంకా దగ్గరగా ఉన్న కంట్రీస్ కానీ వాళ్ళందరి నిర్ణయాలు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ మనం తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి సార్ అంటే ఈ ఇయర్ జరుగుతున్న ఈ అసెంబ్లీలో వచ్చిన రిజల్యూషన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకు కొన్ని కనబడుతున్నాయి. ఖచ్చితంగా 2030 కల్లా ఈ అన్ని దేశాలు కలిపి ఎంత $1000 బిలియన్ కలెక్ట్ చేయాలి. ఎందుకోసం? అన్ని దేశాలు కూడా సోలార్ ఎనర్జీకి మారడానికి. తర్వాత 1000 మిలియన్ పీపుల్ ఖచ్చితంగా సోలార్ ఎనర్జీని వాడాలి. 1000 మిలియన్ అంటే ఎంత? 100 కోట్ల మంది డెఫినెట్గా సోలార్ని వాడాలి. ఆ తర్వాత 1000 గిగావాట్ ఎనర్జీని మనం ఖచ్చితంగా సోలార్తోనే ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. ఆ తర్వాత ఇలా సోలార్ ఎమిషన్స్ ఎంతవరకు తగ్గిస్తేసారంటే 1000 మిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ని. అంటే మీరు బైక్ రైడ్ చేస్తుంటే మీకు వెనకాల పొగొస్తుంది కదా, సో లేదా థర్మల్ ఫ్యాక్టరీ నుంచి పొగొస్తుంది కదా, అలాంటి పొగలంట 1000 మిలియన్ టన్స్ వరకు తగ్గుతాయి అని ఈ అసెంబ్లీలో వచ్చిన ఈ రిజల్ట్స్. సో వీటికి ఎవరెవరు సపోర్ట్ చేసేస్తారంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కానీ, సివిల్ సొసైటీస్ కానీ, మల్టీ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వీటికి ఆర్థిక సహాయం ఇస్తారని ఈ డేటా చెబుతుంది. ఓకేనా? సో మరి ఇందులో మెంబర్షిప్ చూసుకుంటే ప్రెసెంట్ ఇప్పటి వరకు 120+ కంట్రీస్ దీంట్లో సంతకాలు చేశాయి. కానీ రాటిఫై అంటే ఫుల్ టైం మెంబర్గా ఇంట్లో ఎంతమంది ఇప్పటికి ఉన్నారంటే 107 మెంబర్స్ ఉన్నారు. ఆ 107th మెంబర్ ఎవరు సార్ అంటే మాల్డోవా కంట్రీ. అర్థమైంది కదా? సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. అయితే ఇక్కడితోటే మీకు డేటా అయిపోలేదు, ఇక్కడ డేటా మీకు అయిపోలేదు. సో ఇక్కడ ఈ ఫ్లాష్ బ్యాక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డేటా ఏంటంటే మనకి 1992లో ఇక్కడ రియో డి జెనీరోలో ఎర్త్ సమ్మిట్, దీన్నే తెలుగులో ధరిత్రి సమ్మిట్ అంటున్నాం, ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనం తీసుకున్న ఒక ఎజెండాని మనం ఏమంటున్నామంటే ఎజెండా 21 అనే పేరుతో ఒక ఎజెండాని మనం తీసుకున్నాం. ఎజెండా 21 అంటే ఏంటి? సో 1900s కాలాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తున్నాం? 20th సెంచరీ. తర్వాత 2000 కాలం నుంచి మనం ఏమని పిలుస్తున్నాం? 21st సెంచరీ అనే పేరుతో పిలుస్తున్నాం. అయితే ఈ 21st సెంచరీ తీసుకోవాల్సిన నిర్ణయాల్ని ఎజెండా 21 అనే పేరుతో తీసుకురావడం జరిగింది.
ఈ ఎజెండా 21ని మనం 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు, ఆ తర్వాత 2015 సంవత్సరం నుంచి 2030 సంవత్సరం వరకు మళ్ళీ మనం సెగ్రిగేట్ చేసుకున్నాం. ఈ 2015 సంవత్సరం వరకు మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని ఒక 8 గోల్స్ని తీసుకోవడం జరిగింది. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ఈ 15 సంవత్సరాల్లో ప్రపంచ దేశాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఒక 8 గోల్స్తో మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వచ్చింది. అయితే దీని తర్వాత ఈ టైం ముగిసిన తర్వాత ఈ 2015 నుంచి 2030 వరకు మనం ఎస్డిజి గోల్స్ అనే పేరుతో వచ్చింది. ఎస్డిజి గోల్స్ అనే పేరుతో ఈ 15 సంవత్సరాలు ప్రపంచ దేశాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఇక్కడ వచ్చింది. ఎస్డిజి అంటే ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే సో యూజింగ్ రీసోర్సెస్ వితౌట్ డ్యామేజింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్స్. అంటే తర్వాత వచ్చే తరాలకి ప్రెజెంట్ ఉన్న వనరుల్ని పూర్తిగా వాడుకోకుండా మళ్ళీ రీజనరేట్ అయ్యే విధంగా వాడుతూ వాళ్ళకి అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కొడుకున్నాడు, మీ కొడుకు ఫ్యూచర్లో పెట్రోల్ చూడకుండా ఇప్పుడే మీరు పెట్రోల్ అయితే మొత్తం వాడద్దు కదా, సో అలా అన్నట్లుగా. సో అలా ఈ ఎస్డిజి గోల్స్ వచ్చినాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక వర్డ్ మనకి ఎలా వచ్చింది అంటే 1983లో మనకి మరొక సదస్సు కనబడుతుంది. ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక సదస్సులో నార్వే ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి బ్రంట్లాండ్ గారు ఒక సమ్మిట్ని నిర్వహించడం జరిగింది. సో ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఒక సమ్మిట్ని నార్వే ప్రధానమంత్రి శ్రీమతి బ్రంట్లాండ్ గారు నిర్వహించడం జరిగింది. ఆ సదస్సులో తాను తీసుకున్న కొన్ని రిజల్యూషన్స్ని తర్వాత 1987లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ పేరెంట్స్ అంటే అవర్ కామన్ ఫ్యూచర్ అని ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో మొట్టమొదటిసారిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనే ఒక పదానికి నిర్వచనాన్ని ఈమె మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఓకేనా, అవర్ కామన్ ఫ్యూచర్ అనే పేరుతో ఎవరు ఇవ్వడం జరిగింది? శ్రీమతి బ్రంట్లాండ్ గారు. ఎవరు? శ్రీమతి బ్రంట్లాండ్ గారు ఈ వర్డ్ని అండ్ ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఏ దేశానికి? నార్వే దేశానికి ఈవిడ ప్రధానమంత్రి ఇలా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు సరే స్టోరీ అంతా మాకు చెప్తున్నారంటే ఎస్ మాట్లాడుకుందాం. ఓకే, సో ఈవిడే శ్రీమతి బ్రంట్లాండ్ గారు ఇవ్వడం జరిగింది. ఎక్కడ? యునైటెడ్ నేషన్స్ సంబంధించిన వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక సదస్సులో ఈవిడ ఈ మాటలు మాట్లాడడం జరిగింది. తర్వాత అవర్ కామన్ ఫ్యూచర్ అనే పేరుతో ఒక కొత్త రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్లో మనం ప్రెజెంట్ చూస్తున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ఒక పదానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి మొత్తంగా మనకి 17 కనబడతాయి. అబ్బసారి 17 గుర్తుపెట్టుకోవాలంటే తప్పదండి, గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికి కూడా నేను ఒక చిన్న ట్రీట్మెంట్ చెప్తా. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్గా అయిపోతుంది. సో ఈ సోలార్ ఎనర్జీ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో డెవలప్మెంట్ గోల్ 7th అండ్ డెవలప్మెంట్ గోల్ 13th గురించి మాట్లాడుతున్నాయి. ఈ 7th గోల్ ఏం మాట్లాడుతుందంటే ఎనర్జీ అంటే శక్తి. ఆ శక్తి ఏంటంటే ఎలక్ట్రిసిటీ కానీ, హైడ్రో ఎనర్జీ కానీ, థర్మల్ ఎనర్జీ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎనర్జీ, దాని గురించి మాట్లాడుతుంది. 13th ఏం మాట్లాడుతుందంటే క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతుంది. వాతావరణంలో జరిగే మార్పు గురించి మాట్లాడుతుంది. ఈ రెండింటి గురించి మాట్లాడుతుంది. అయితే ఇదే కాంటెక్స్ట్లో మనం ఆ 17 గోల్స్ని గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి, చెప్తా. సో ఫస్ట్ 1 to 5 వరకు మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. 1 నుంచి 5 వరకు గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. సో 1 చూసుకుంటే నో పావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ. సో నేను ఒక స్టోరీ చెప్తా. పేదరికం లేకపోతే మనకు ఆకలి వేస్తుందా? వేయదు. ఆకలి వేయకపోతే మనం సరైన ఫుడ్ తింటే మన హెల్త్ స్ట్రాంగ్గా ఉంటుంది. మన హెల్త్ స్ట్రాంగ్గా ఉంటే మనం స్కూల్కి వెళ్తే జెండర్ ఈక్వాలిటీ వస్తుంది. సో పేదరికం లేకపోతే ఆకలి ఉండదు. ఆకలి ఉండకపోతే మంచి ఆరోగ్యం వస్తుంది. మంచి ఆరోగ్యం వస్తే మంచిగా చదువుకో వస్తుంది. మంచిగా చదువుకుంటే జెండర్ ఈక్వాలిటీ వస్తుంది. సో స్టోరీ బాగానే ఉంది కదా? ఎస్. మరి 5వ ఉంది. సో 5th ఇంటూ 2 లేదా +5 కలిపినా మనకి ఎంత? 10ఏనా? సో 5 అనేది దేని గురించి మాట్లాడుతుంది? జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? సో 10th చూసుకోండి కాసేపు. సో ఇక్కడ 10th చూస్తే రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. సో 5th జెండర్ ఈక్వాలిటీ మాట్లాడుతుంది. 10th ఇన్ఈక్వాలిటీస్ని రూపుమాపాలి. పేద ధనిక అనే ఈక్వాలిటీస్ని రూపుమాపాలి. సో ఈక్వాలిటీ సెట్ అయిపోయింది కదా స్టోరీ. నెక్స్ట్ మరి 6th నుంచి 9 వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో 6th ఇప్పుడు చూడండి, జెండర్ ఈక్వాలిటీ వచ్చింది. ఈక్వాలిటీ వస్తే ఇంట్లలో శానిటేషన్ అంటే బాత్రూమ్లు కానీ వాష్రూమ్లు కానీ ఇంట్లో కట్టుకోవాలి. అది కట్టుకున్న తర్వాత
ఇంటికి ఎలక్ట్రిసిటీ కావాలి. సో 6 ఏంటి ఇంట్లో శానిటేషన్, బాత్రూమ్లు కానీ వాష్రూమ్లు కానీ కట్టేసుకోవాలి. సో కట్టేసుకున్నాక ఇంటికి కరెంట్ ఇవ్వాలి. సో కరెంట్ ఇచ్చాక 8వది అప్పుడు ఎకానమికల్గా అందరు గ్రోత్ అవుతుంది. ఎకానమికల్గా గ్రోత్ అయినాక ఇన్నోవేషన్స్ జరుగుతాయి. సో చూడండి మనకి 1 పేదరికం ఉండద్దు. 2వది ఏంటి అప్పుడు ఆకలి వేయదు. 3వది ఏంటి మంచి ఆరోగ్యం ఉంటుంది. 4వది ఏంటి మంచిగా చదువుకుంటాం. 5వది ఏంటి సో అప్పుడు జెండర్ ఈక్వాలిటీ వస్తుంది. 5 వచ్చింది కాబట్టి 5కి 2 కలిపితే 10. సో 10 ఏం చెప్తుంది ఇన్ఈక్వాలిటీస్ రూపుమాపాలి. సరేనా? నెక్స్ట్ 6వది ఏంటి ప్రతి ఇల్లు కూడా శానిటేషన్ అంటే బాత్రూమ్లో వాష్రూమ్లో ఇంట్లో ఉండాలి. సో 7th ఏంటి అప్పుడు ఇంటికి మంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. 8th ఏంటి ఖచ్చితంగా ఎకానమికల్గా మనకు గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో 9వది ఏంటి ఇలా గ్రోత్ అయినాక ఇన్నోవేషన్స్ నవకల్పనలు మనకు జరుగుతాయి. సో మీకు ఇప్పుడు ఎన్ని మొత్తం సో అప్రాక్సిమేట్లీ ఈ 5 10 కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ 11ని కాస్త చూడండి. 11 ఇలా ఉంటుంది. 11 ఈ 11ని కాస్త ఇలా బిల్డింగ్స్ లాగా అపార్ట్మెంట్స్ లాగా చూసుకుంటే మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా కనబడట్లేదా? సో దీనికి నేను ఏమంటున్నా అంటే సస్టైనబుల్ సిటీస్ అనే పేరు ఇస్తున్నా. సస్టైనబుల్ సిటీస్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మనకి 7th గోల్ తెలుసు, 13th గోల్ కూడా తెలుసు. సో 7th గోల్ తెలుసు ఏంటి ఎనర్జీ గురించి, 13th గోల్ క్లైమేట్ చేంజ్ గురించి. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి తిప్పి కొడితే ఇంకో 3 గోల్స్ ఉంటాయి. ఏంటి అదొకటి లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అయిపోయింది. సో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఆఫ్ ది ప్రొడక్షన్. సో 15 చూసుకుంటే లైఫ్ ఆన్ ల్యాండ్, 14 చూసుకుంటే లైఫ్ ఆన్ వాటర్. సో 16 పీస్, 17 పార్ట్నర్షిప్ ఆన్ ది గోల్స్. సరిపోతుంది. ఓకేనా? ఇలా స్టోరీస్గా గుర్తుపెట్టుకోండి. ఏదో బట్టి బట్టని ట్రై చేయకండి. ఓకేనా? ఈ కేసులో మనకి మొత్తంగా సస్టైనబుల్ గోల్స్ అంటే ఏంటి, సో రియో డి జనరల్ సమ్మిట్ అంటే ఏంటి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, బ్రంట్లాండ్ కమిషన్ ఏంటి, సౌర లైక్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అంటే అంతర్జాతీయ సౌర కూటమి గురించిన మొత్తం డీటెయిల్స్ ఒకే వీడియోలో కవర్ అయిపోయాయి. ఓకేనా? ఎస్. సో దీని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు రాసే ఎగ్జామ్ ఏదైతే ఒకవేళ మీరు గ్రూప్ 2 రాస్తే ఈ టాపిక్ నుంచి 3 మార్కులు, ఈ డేటా నుంచి కేవలం ఈ డేటా నుంచే మీకు 3 మార్కులు వస్తాయి. ఓకేనా? మీరు ఎస్ఐపిసి రాస్తే మీరు 1 లేదా 2 డెఫినెట్గా ఈ చెప్పిన ఈ 5 నిమిషాల డేటా నుంచి మీకు 2 మార్కులు 100% బల్ల గుద్ది మరి చెప్తున్నా 100% ఆ 2 మార్క్స్ రావడానికి మనకి పాసిబిలిటీ ఉంది. ఓకే.